ఆంధ్రనాయక శతకము 10వ భాగం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. భువన మోహన కృష్ణమూర్తివి నీవే, నీ ఆలీల అచ్చట నాడవలదే. బల సముజ్వల కామ పాలుడ నీవే, ని దీపించి ఆబల్మి చూపవలదే. వీర నృసింహావతారుడ నీవే, ని దత్తేజమింతైన దాల్పవలదే. సత్య విక్రమ రామచంద్రుండ నీవే, నియా పౌరుషముకింత చూపవలదే. ఎంచ దేవర దైవమాయివే కాని చూపరకు నీదు మహిమ చూపవలదే. చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవా. స్వామి, భువన మోహన మూర్తివైన శ్రీకృష్ణమూర్తివై ఎన్నో లీలలు చూపినావన్న మాట నిజమే అయితే, బల సముజ్వలమైనటువంటి కామపాలుడవు నీవే అయినా ఆ బలిమిని చూపించవలేను కదా. వీర నృసింహావతారం ఎత్తి హిరణ్యకశిపుని చంపి ప్రహ్లాదుని రక్షించిన గొప్పతనము శౌర్యము నీదైతే ఆ తేజమును కొంచెమైనా చూపించవలు కదా. సత్య విక్రమ రామచంద్రుడవు నీవైతే ఆ పౌరుషమును చూపించవద్దా స్వామి? ఎంత దేవరవైనా దైవమైనా నీవే కదా. నీ మహిమను చూపకుంటే మాకెవరయ్యా దిక్కు? నిజంగా నీవు మహిమగల దేవుడివే అయితే నీ మహిమలను నీ భక్తులకు ఈ ప్రజలకు చూపించి ఈ క్షేత్రమున నీ మహిమలను చూపించు. శ్రీకృష్ణ, బలరామ, నృసింహ నీ అవతారములే అయితే ఆ మహిమలు చూపించుదేవా. శ్రీకాకుళమును ధన్యము చేయి తండ్రి అని పొగుడుతున్నాడు. ఆలగా పరివాడ వనక నిన్న కిల వేదాంత మార్గ విహారి వందునేమి. హాలము బట్టిన వాడ వనక నిన్ బహువిధ జాండ నిర్వాహుడ వందునేమి. ఎల్ల సారది వాడ వనక నిన్ను సమస్త శాస్త్ర ప్రపూర్ణుడవు అందునేమి. అడవి త్రిమ్మరు వాడ వలనక నిన్ సకల లోక కాపన్ని వారుడవని అందునేమి. పుడమి నీడగు కొంచెపు నడతలెంచ అభినుతింతునే లోకైక విభుడవనుచు. చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవా. స్వామి, గోవులను కాచిన బాల రూపంలో శ్రీకృష్ణమూర్తివై ఇలా తిరిగినావు కదా. హలమును పట్టి బలరాముడవై అజాండమైనటువంటి నిర్వహణ చేసినావు కదా. అర్జునుడికి సారథివై శాస్త్ర పరిపూర్ణుడవైనావు కదా. అడవిలో త్రిమ్మరుచు శ్రీరామచంద్రమూర్తివై సకలులకు ఆపదను తీర్చినావు కదా. పుడమిని కాపాడే వరాహమూర్తివైనావు కదా. ఎన్నెన్ని గొప్ప మహిమలు చూపించిన అవతార పురుష, ఇప్పుడు ఎందుకయ్యా పలకవు? నేను సామాన్య మానవుడనై నీ అల్పకార్యాలను నిందించానని, నీ గొప్పతనమును స్తుతించలేదని నా మీద కోపమా స్వామి? ఈ క్షేత్రాన్ని నీవు పునర్వైభవం తీసుకురమ్మని అడుగుటకే నిన్నిట్లు స్తుతించుచున్నాను తండ్రి, నిందావ్యాజ్యమున అని కవి మనవి చేసుకుంటున్నాడు. మామ ఇంటికి పోవ మంచి తీర్థము పుట్టదతడంత కారువాగతడి సొమ్ము. పునుక కంచము తోలు పుట్టంబు గల మిత్రుడెందున అన్నంబు పెట్టునేమి గప్ప. మాట మాత్రం బైన మగువనో రాపదు కొడుకునే పెట్టునే తల కొట్ల మారి. అన్నది మేషాండమున్నదిచ్చెతోక తొరిగొడ్డది నీకు తోలునేమి. ఎవ్వరింటికి పోయినానేమి ఫలము, ఉన్నచో నిండిన సిరుల పెంపొందుమయ్యా. చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవా. స్వామి, నీ బంధువులు ఎవరయ్యా చూడబోతే? నీ మామ సముద్రుడు, కాసిన్ని మంచినీళ్లు కూడా పుట్టవు అక్కడికి వెడితే. ఇక నీ స్నేహితుడు ముక్కంటి పులితోలు కట్టుకొని పుర్రెలో తింటూ ఉంటాడు. ఆయన నీకేం పెడతాడయ్యా?
ఆయన పెట్టడు. నీ కొడుకు మన్మధుడు శివుడి మూడవ కన్ను తెరిచి బూడిద చేశారు కనుక అతడు కూడా నీకేమీ పెట్టలేడు. నీ అన్నగారైనటువంటి ఇంద్రుడు ఒంటి నిండా 1000 కన్నులు గలవాడు. పదవీ కాంక్షతో నిన్ను శరణుజొచ్చాడు కానీ ఆయన కూడా నీకేమీ పెట్టడు. కనుక నీ క్షేత్రాన్ని నువ్వే అభివృద్ధి చేసుకో స్వామి. మహాలక్ష్మి సిరుల తల్లి నీ ఇల్లాలు. నీ సొమ్ము నీకుండగా ఎవరో పెట్టాలని ఎందుకయ్యా ఆశిస్తావు? నీవు ఈ క్షేత్రమునందే ఉండి ఈ క్షేత్రానికి పునర్వైభవం తీసుకురమ్మని చెప్తున్నాడు కవి. దుర్జన భంజనోద్యుక్త సుదర్శనధారివే నీవు యథార్థముగను శాస్త్రవ భయద నిస్వన పాంచజన్మ భూషితాకారంబు జుభవే సిద్ధముగను మత్తారి వేద నాయకత్త కౌమోదకీ నిజకర భరితమే నిశ్చయముగా ఘోర విద్విక్త ధారాద్రనందక సంధాన పాణివే సత్యముగను సన్నుతామోఘ బాణైక సార్ధచక్ర శయుడవే నమ్మవచ్చునే స్వామి నిన్ను చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవా. స్వామి, నీవు దుర్జనమైనటువంటి సముద్రంలో శయనిస్తావు. 1000 పడగల శేషువు మీద ఉంటావు. సుదర్శన చక్రాన్ని చేతధరించి శత్రు సంహారం చేస్తావు. శాస్త్రవ భయంకరుడవై యుద్ధం చేస్తావు. అటువంటి నీవు శంఖము, చక్రము, కౌమోదకము, శార్గజము, గద ఇటువంటి ఆభరణాలన్నీ ఉండగా లక్ష్మీదేవి నీ చెంత ఉండగా ఎందుకయ్యా ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉంటావు? నిన్ను నీవు కాపాడుకోలేవా? నీ ఆయుధాలను ఉపయోగించి నిన్ను నీవు రక్షించుకొని నీ ఆలయాన్ని నీ సిరితో నువ్వు బాగు చేసుకోలేవా అని అడుగుతున్నాడు స్వామిని. ఇల్లు రత్నాకరం బెన్నాళ్లకును జాలు జీవనం బొరుల యాచింపవలెనే ఇంట మహాలక్ష్మి ఎప్పుడు తాండవం బొనరించు ఒకడు నీ కొసగవలెనే స్థిరతలోన నిక్షేపించు ధనము ఎంచగా రానిదొకరిచే చాపవలెనే పంట పైరుల కాపు కంటగాయుచునుండు కోరిక బెర సొమ్ము కొనగవలెనే దాతినెవ్వరి రక్షింపదలచినావో కోరు బాలరచే పూజ గొందు వింటే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవా. తాత్పర్యం: స్వామి, నీకు ఒకరిని అర్థించవలసినటువంటి అవసరమేమిటయ్యా? నీ భార్య అష్టశిరులకు అధినేత్రి శ్రీ మహాలక్ష్మి నీ చరణదాసిని, హృదయ నివాసిని. ఆమె నీ కోరిక నెరవేర్చదా? నీ పంతము చెల్లించదా? నీ నివాసము ముక్తిక్షేత్రమైనటువంటి వైకుంఠవాసము. అక్కడ ఉన్న సిరులు నీకు చాలవా? ఎవరి సంపదలో ఎందుకయ్యా నీకు? నీ సంపదలతో నీ ఆలయాన్ని నీవు పునరుద్ధరించుకోలేవా? ఎవరో ఇవ్వాలని ఎందుకు ఆశపడుతున్నావు? పంట చేనులో పంట ఉండగా పరాయి వారి సొమ్ముకు ఆశపడ్డట్లుగా నీ సొమ్ము నీకుండగా ఎవరి కోసమో ఎందుకు యాచిస్తున్నావు స్వామి అని అడుగుతున్నాడు కవి. లబ్ధి కన్య వివాహోత్సవము నాడు చూడలేదిచ్చోట చూడగలిగే జానకి కళ్యాణ సంభ్రమంబానాడు చూడలేదిచ్చోట చూడగలిగే భోజసుతోద్వాహ భూరి వైభవమందు చూడలేదిచ్చోట చూడగలిగే రేవతి పరిణయ శ్రీ విలాసంబపుడు చూడలేదిచ్చోట చూడగలిగే నను చునిట రాజ్యంబు పెండ్లి రమ పెండ్లి ఆడ నిన్ను ప్రజలు సేవించి సంతోష భరితులైరి
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ అత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవ. తాత్పర్యం: స్వామి, నీవు సీతామాతను పెండ్లి ఆడినప్పుడు ఆ వైభోగాన్ని మేము చూడలేదు. విదర్భ రాజకుమారి రుక్మిణీదేవిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ వైభవాన్ని కూడా మేము చూడలేదు. ఆకాశరాజు తనయ పద్మావతి నిన్ను పెండ్లాడిన వైభవం కూడా మేము చూడలేదు. నీ మాటలెందుకు? నీ పూర్వ వివాహ వేడుకలు మేము ఏమీ చూడలేకపోయినా ఈ క్షేత్రంలో నీవు వెలసియుండి నీ మహిమను చూపించితే రాజ్యలక్ష్మీదేవి నీవు పెండ్లాడుట, రమాదేవితో వినువీధుల్లో రథంపై తిరుగుట మా కన్నులారా చూస్తాము తండ్రి, ధరించేలాగా చెయ్యనాయనా అని అడుగుతున్నాడు. అఖిల లోక స్థాపనాచార్యమణి వయ్యు నిజ భక్త గురునిచే నిలుపుకున్న గర్భస్థిత అనేక కమలజాండుడవయ్యు నుండు కోవెలను జల్వొందుచున్న బహుచరాచర భూత పరిపాలకుడవయ్యు భక్తార్పితార్థంబులట్పట్టుచున్న హర చతుర్ముఖ దేవత గోచురుడవయ్యు ఎప్పుడూ దర్శనం బిచ్చుచున్న నిన్ను సేవింపనెవ్వరో పెన్నిధానముందుట నుండంగా కనుమూసి ఏగువారే. చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవ. తాత్పర్యం: స్వామి, నీ మాయా విలాసం ఏమని చెప్పవచ్చును? జగత్కారకుడమైనటువంటి నీ భక్తిని గురువుగా పూజిస్తావు. బ్రహ్మాండములు నీ ఉదరములో దాచుకొని ఈ చిన్న ఆలయంలో ఒదిగి ఒదిగి ఉంటావు. పాలకుడివైన భక్తితో ఇచ్చే ఫలము, పత్రము, పుష్పము, తోయము దేనినైనా సరే ప్రేమగా స్వీకరిస్తావు. నీ నిజభక్తులకు నిత్యము నీ దర్శనమవుతూ ఉంటుంది. అందరి ఎదుటనున్న నీ నిధివి నువ్వు, అందరి ఎదుట ఉన్న నిధివి నువ్వు. కానీ నీవు నిన్ను కానగలేక మేము తడుముకుంటున్నాము. మమ్మల్ని కాపాడి నీ దర్శనమిప్పించి నీ ఆలయ పునర్వైభవాలు మా కన్నులారా చూడనిమ్ము స్వామి అంటున్నాడు. కైలాసమేరు సంకాశనాగాసన స్కందంబుపై రథోత్సవంబు గల్గా జందన మందార సంతాన కల్పక వనముల మృగయోత్సవంబుల్గల్గా రంగత్పతయాపయోరాశి వీచికలపై వర్ణింపడోలోత్సవంబుగలుగా బహుపణారత్న శంభుద్భుజంగమా భోగ వసతి పర్యకోత్సవంబుగల్గా బరకృతోత్సవమిచ్చట ప్రాతి నీకు భక్త జనులకు నేత్రోత్సవంబే కాని చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవ. స్వామి, కైలాసమేరు సంకాశమైనటువంటి నీ యొక్క భోగభాగ్యములు సామాన్యులము, మాకేమి తెలుసును? అయినా మేము భూలోకంలో చేసే ఉత్సవాలను నీవు ఆనందంగా స్వీకరిస్తావంటారు కదా. మేము ఆనందించటానికైనా ఈ శ్రీకాకుళంలో నీవు ఆవిర్భవించి నీ మహిమల్ని చూపించి కైలాసము, వైకుంఠము, స్వర్గలోకముల యొక్క గొప్పతనమును చూపించు. నీ డోలోత్సవాలను చూడాలని, నీ యొక్క వింజామరులు వీచుచు సేవలు చేసే మంత్రపుష్పాలతో పూజించే నీ ఆలయ శోభలు మా కన్నులారా చూడాలని మాకు ఆశగా ఉంది తండ్రి అంటున్నాడు కవి. కోరికలీను వైకుంఠంబులోని నగరిలో నామూల నవ్య దివ్య సౌదంబుదాపలి సరస మందార రవణాంతరామృత నర ప్రాంత చంద్ర కాంతాపలోత్పల కల్పిత పర్యంక సకల సౌభాగ్య లక్షణ నివాస లక్ష్మీ మనోజ్ఞ విలాస వశీకృత సంభోగ సామ్రాజ్య సంతతాభి రామమూర్తికి వాంచేతేర ప్రపంచ ఏమిగావరే లీలార్థమింతే కాని చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవ.
ఎక్కడో వైకుంఠంలో, ఆ నగరములో, ఆ మూల నవ్య దివ్య సౌదంబులో, సరస మందారవనంలో, సరస చంద్రకాంతోత్పలమునందు, కల్పిత పర్యంకములో సకల సౌభాగ్య లక్షణ నివాస అయిన మా తల్లి లక్ష్మీదేవితోటి విలాసంతో, సంభోగ క్రియతో, సామ్రాజ్య సంతతాభి ఆనందముతో రామమూర్తి వాంఛితమైనటువంటి ప్రపంచమును ఏమి కావాలి స్వామి? లీలార్థం ఇంతే కాని నీ యొక్క గొప్పతనమును, నీ వైభవమును వర్ణించ మాకు శక్యమవునా? నీకు వినోదము కొరకు ఈ కోరికలు కామితములు తీర్చే కల్పవల్లివైనా నీకు అలవైకుంఠపురముతో అలరారే నీకు ఈ భూలోకంలో క్షేత్రాలు ఎందుకు అనుకుంటున్నావా స్వామి? మాలాంటి వారి కోసం ఇటువంటి క్షేత్రాలు ఉండాలి తండ్రి. ఈ 108 క్షేత్రాలలో ఒకటి అయినా ఈ శ్రీకాకుళ తీర్థాన్ని కూడా నీవు రక్షించి కన్నుల విందుగా వైభవంగా ఉండేటట్టు చూడమని కవి కోరుతున్నాడు స్వామిని. గురుతుగా సద్భక్త కోటికి నాటికి విడరాని బహురుణస్థుడవు నీవు, సేవకులెన్నెన్ని త్రోవల జనుచున్న వదలక అనుసరించదవు నీవు. నిజదాసులాత్మేచ్ఛ నిలిపి ఎచ్చో నిన్ను తొలగంగ కచ్చోటనే నిలిచెదీపు, శ్రీతులంబలియునైన చూపనది ఎంతో అమృత భోగంబుగా అలరదీపు. జగములన్నీయు నీకు వశ్యములటంటి ఈవు నిజదాస్య వశ్యుడవ ఎంత ఘనత, చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ. సర్వలోకాలు నీకు లోబడి ఉంటే నీవు భక్తులకు లోబడి ఉన్నావు. భక్తులకు నీవు కొంగు బంగారమై ఉన్నావు. తోడు నీడ లేని వారికి నీవే తోడు నీడ సర్వము అయినావు. నిన్ను ప్రతిష్ఠించిన చోటను విడిచి రానేరావు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడవైన నీ లోకాన్ని విడిచి కూడా నిన్ను ప్రతిష్ఠించి ఉండమన్న చోటునే నీవు ఉంటావు. వారిచ్చే గంజి నీళ్లు కూడా నీకు అమృతప్రాయమే అవుతాయి. పత్రము, పుష్పము, ఫలము, తోయము భక్తిగా ఏదిస్తే అదే స్వీకరించి నిన్ను శరణన్న వారిని కాపాడటమే నీ యొక్క కర్తవ్యముగా ఉన్నటువంటి ఓ స్వామి జనార్దన, పురుషోత్తమ, శ్రీమన్నారాయణ మమ్మల్ని కాపాడు తండ్రి వల్లభ అని కవిగారు నిందావ్యాజ్య స్తుతితో పాటు అంతర్గతంగా భక్తి నిండిన హృదయంతో స్వామిని ప్రార్థించాడు. ఇంతటితో ఆంధ్రనాయక శతకము పూర్తి అయినది. నాకు ఇటువంటి గొప్ప అవకాశం ఇచ్చిన షా ఛానల్ వారికి నా మనస్పూర్వక నమస్కారములు. షా ఛానల్ నిర్వాహకులు శరత్ బాబు గారికి ధన్యవాదాలు. ఈ విధంగా అయినా హరినామ సంకీర్తన చేయుట నా పూర్వజన్మ పుణ్యముగా భావిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ.